ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమము 2011వ సంవత్సరం నుంచి ఓ సంవత్సరం పాటు ప్రపంచం అంతటా జరగబోతున్నది. ప్రపంచం అంతటా. అంచేత మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమము భారతదేశం యొక్క తన పూర్వపు వైభవాన్ని చాటి చెప్పాలి. భారతదేశము జగద్గురు పీఠము వహించబోతున్నది 2 సంవత్సరాలలో. 2011 వసంత పంచమి నుంచి 2012 వసంత పంచమి, ఆ ఒక సంవత్సరంలో మొత్తము భారతీయ సంస్కృతి ప్రపంచం అంతా ఆచరిస్తుంది అన్నదానికి అమెరికాలో, న్యూజిలాండ్లో నేను కళ్ళారా చూసింది. నేను నిన్న మీకు వీడియోలో చూపించాను. సైంటిస్టులు, బోటనిస్టులు, టీచర్స్ వాళ్ళ పిల్లలకి గుంజీలు తీయటం నేర్పించారు. చూశారా నిన్న మీరు? కొంతమంది అది చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? చేతులు ఎత్తండి. చూశారు కదా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ప్రపంచం అంతా కూడా అది నేర్చుకుంటుంది. కానీ గుంజీలు తీయటం ఏంటి, ఎందుకు అన్నది వాళ్ళకి పాపం తెలియదు. దానికి వాళ్ళు పేరేం పెట్టారు అంటే సూపర్ బ్రెయిన్ యోగా అని పేరు పెట్టుకుని తీసుకుని నేర్పుతున్నారు. తెలుసున్న మనం దాన్ని ఆచరించకపోతే తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వచ్చి మనకి చెప్తారు. అప్పుడు ప్రపంచం అంతా ఇదే నేర్చుకుంటుంది. ఇప్పుడు సైంటిస్టులు, వారసత్వము ఉన్నటువంటి మనము ఈ భారతీయ సంస్కృతిని ఒక విజ్ఞానముగా ప్రపంచానికి అందజేయాలి. అది అందజేయటంలో 2 ముఖ్యమైనటువంటి పనిముట్లు మనం వాడుకుంటాం. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. భారతీయ సంస్కృతి అన్నాను, కానీ అది భారతీయులది కాదు, ప్రపంచం అందరిది. న్యూటన్స్ లా అంటే అది న్యూటన్కి, ఇంగ్లీష్ వాళ్ళకైనా ఐన్స్టీన్స్ లా అంటే అందరికీ అది. వాళ్ళు ఆ నియమం కనిపెట్టారు కనుక వాళ్ళ పేర్లు చెప్తాం. కానీ సైన్స్లో చెప్పబడినటువంటి ఆ నియమాలు ఒకళ్ళది కాదు, అందరిది. చేత మొట్టమొదటి ఇది గుర్తుంచుకోండి. భారతీయ సంస్కృతి, భారతీయ జీవిత విధానము, భారతీయులు శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మన ఋషులు చెప్పిన విధానాన్ని 2 సంవత్సరాలలో ప్రపంచం అంతా పాటించబోతోంది. పాటించటం మొదలెట్టేసింది అని మీరు చూశారు. కానీ గుంజీలు తీయటం వరకే. కానీ మనం గుంజీలు మాత్రమే తీయం కదా. మన యోగము 8 అంగాలుగా ఉంటుంది. ఈ క్లాసుల్లో ఎక్కడ ఎవరు వింటున్నా గుర్తుంచుకోండి. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా వినిపిస్తూ ఉంటే అనువైన ప్రదేశంలో కూర్చొని వినండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది ఒక యూనివర్సిటీలో చెప్పబడేటటువంటి విషయాలు. ఈ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి యొక్క ఆజ్ఞతో, అనుగ్రహంతో చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ విషయము మంత్రాలయంలో తప్ప ముందు ఎక్కడా చెప్పకూడదు అని ఋషుల శాసనం ఉన్నది. మంత్రాలయం అంటే మీకు అర్థం తెలుసు కదా, మంత్రాల యొక్క ఆలయం. అంటే ఏ మంత్రమైనా మీరు చేయదలుచుకుంటే ఆ మంత్రాలయం నుంచే ఆవిర్భవించాలి. డిగ్రీ ఏదైనా కావాలి అంటే యూనివర్సిటీ నుంచే వస్తుంది. మీరు ఏ పల్లెటూరులో డిగ్రీ కాలేజీలో చదివినా డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు యూనివర్సిటీ నుంచి వస్తుంది. అలాగే ప్రపంచంలో ఏ మంత్రము ఎవరు చేసినా ఆ మంత్రానికి శక్తి మంత్రాలయం నుంచే వస్తుంది. అంచేత ఈ మంత్రాలయం యొక్క ప్రాముఖ్యత ముందు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ అంతకంటే ముందు నేను ఒక మాట చెప్తూ ఇది చెప్తున్నాను. 2 ఉపకరణాలు మనం ఉపయోగించుకుంటాం. మన శరీరం యొక్క లక్షణమే అది. ఎడం చెయ్య, కుడి చెయ్య, కుడి కాలు, ఎడం కాలు, ఎడమ కిడ్నీ, కుడి కిడ్నీ, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అన్నీ 2 ఉన్నాయి మనకి, ఒక హృదయం తప్ప. కానీ హృదయంలో కూడా 2 అరలు ఉన్నాయి, వెంట్రికల్స్ అంటాం వాటిని. అంచేత ఈ జీవించే విధానం నేర్చుకోవటానికి మీకు 2 ఉపకరణాలు ఋషులు అందజేశారు. ఆ 2 ఉపకరణాలు సరే, కానీ ఋషులు అందజేసింది ఋషులకి మాత్రమేనా, అందరికీనా? అందరికీ. మానవ శరీరధారి అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సైన్స్లో ఫార్ములా తెలిస్తే నువ్వు ఏ దేశం వాడివి, నువ్వు ఏ జాతి వాడివి, నువ్వే మతం వాడివి అని అడగదు ఫార్ములా. చచా నీకు ఈ మతం వాళ్ళకి నేను పనిచేయనండి అందు. నీకు ఆ నియమాలు తెలిస్తే
ఎవరికైనా అందుతుంది. అంచేత ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఆ 2 ఉపకరణాలు మీరు వినే ఉంటారు, కానీ అవి జీవిత విధానాన్ని నేర్పేవి అని తెలియవు. అవి ఒకటి గాయత్రి, రెండోది యజ్ఞము. అంచేత ఈ గాయత్రి మంత్రము అనేది హిందువులది కాదు, కనిపెట్టింది హిందువులు, హిందూ ఋషులు. ఆ ఋషి పేర్లు కూడా మీకు తెలుసు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. కనిపెట్టారు వాళ్ళు. కనిపెట్టింది ఎలా జీవించాలో చెప్పటానికి కనిపెట్టారు. గురువులందరూ కూడా ఈ జీవించే విధానాన్నే మనకి చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి భారతీయ మానసిక స్థితి ఎంత దిగజారిపోయింది అంటే, పనికి రాకుండా ఎవడికి ఉపయోగపడకుండా ఉన్నప్పుడు దేవుడి పూజ మొదలెడతాడు. అంతవరకు వాడికి చాలా పనులు ఉంటాయి. ఆ తప్పు నుంచి బయటపడాలి మనం. అది బయటపడాలి అంటే మీకు గాయత్రి తెలియాలి. మాకు తెలియదా గాయత్రి మంత్రం? మీలో గాయత్రి మంత్రం ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తని వాళ్ళందరికీ తెలియదా గాయత్రి మంత్రం? తెలీదా? చేసినా చేయకపోయినా అందరికీ తెలుసు కదా బాబు. నీకు మరి చేయట్లేదు? క్లాస్ అమ్మా ఇది. అందరూ ఎత్తారా? కాస్త చూడండి, నాకు కనిపించటం లేదు. ఒకసారి చూపించండి. నేను ఎత్తాలమ్మా, మర్చిపోయా. నేను 2 చేతులు ఎత్తుతా. అందరిది చేతులు ఎత్తే ఉంచండి. ఇది అమెరికాకి వెళ్తోంది, డైరెక్ట్ రిలేషన్. జాగ్రత్తగా అది. ఈ గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అందజేశాడు. వశిష్ఠుడు ముఖ్యమైన కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు. విశ్వామిత్రుడు ప్రపంచానికి మిత్రత్వం, ప్రపంచం అంతా కలిసి ఎలా ఉండాలో చెప్పాడు. చేతులు దించేయండి. అంచేత మీకు గాయత్రి మంత్రం తెలుసు. మీకు తెలుసు కనుక నేను చెప్పకూడదు, కానీ మరి చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటారేమో, వీడు 2 చేతులు ఎత్తాడని. అంచేత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది జీవించే కళ నేర్పే మంత్రం. జీవించటం చెప్తుంది, అమరత్వాన్ని పొందింపజేస్తుంది. నేను శ్రీ అరబిందో అథారిటీతో చెప్తున్నాను, నేను మీకు మృత్యువు రాదు చేస్తే. గ్యారంటీ అది. ఈ శరీరంతోనే మీరు అమరులైపోతారు. శ్రీ అరబిందో ఇచ్చిన గ్యారంటీ అది. 1926 నవంబర్న 24వ తారీఖు కరెక్ట్గా గుర్తులో ఈ గాయత్రి మంత్రాన్ని ఆయన చెప్పాడు, మీకు అమరత్వాన్ని ఇస్తుంది. అమరత్వం అంటే ఏంటి? దేవతలు. దేవతలు ఉండేదేంటి? స్వర్గము. అంచేత ఈ జీవన సాధన నేర్చుకున్న వాళ్ళందరూ కూడా పృథ్వీ పైన స్వర్గావతరణ జరిపిస్తారు. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతుంది. మీకు ఇంతమందికి తెలుసు కదా గాయత్రి మంత్రం, కానీ మీకు ఏం తెలీదు అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. ఉపయోగించుకోవాలి. ఏ మంత్రాన్నైనా ఋషులు వాళ్ళు మంత్రప్రయోగం చేసేటప్పుడు మీరు చూసి ఉంటారు లేదు, ఒక కమండలం నుంచి నీరు తీసుకుని మంత్రం చదివి ఏం చేస్తారు? తాగేస్తారు. అవునా? ఏం చేస్తారు ఋషులు? ఏం చేస్తారు? తాగి విసురుతారు. అవునా కాదా? మరి మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ప్రపంచం మీదకి విసరాలా, మంత్రాన్ని విసరాలా. రాళ్ళు, క్యానన్స్, తుపాకులు కాదు, గాయత్రి మంత్రాన్ని. అంచేత ఏదైనా ఒక మంత్రం గురించి అంటే ఇంగ్లీష్లో ఫార్ములా అంటాం, సంస్కృతంలో దాన్ని మంత్రము అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మంత్రము అంటే మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇవాల్టి నుంచి మీరు నేర్చుకోవాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకోవటం అంటే ఏంటి? ఓ ఇల్లు కట్టుకోవాలి అని మనం స్థలం కొంటాం. దాని తర్వాత మీరు ఉద్యోగం చేస్తున్నా, కుటుంబ సమస్యల్లో చేస్తున్నా, ఏం చేస్తున్నా మనసులో ఏముంటుంది? ఇప్పుడు
ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్నాక ఏం చేస్తారు? ఇంకా ఇల్లు అద్దా అంటే అదే అయిపోతుందా, లేకపోతే దానికి ప్రయత్నం చేస్తారా? ప్రయత్నిస్తాం కదా. ఇటుకలు తెచ్చుకోవాలి, సిమెంట్ తెచ్చుకోవాలి, ఇంకా నాకు తెలియదు దానికి ఏదైనా మిగతావి ఇవ్వాలంటే ఇవ్వాల్సి వస్తుంది కదా. మరి ఇటుకలు సిమెంటు అది తెచ్చేశాక స్థలంలో పెట్టేస్తే ఇల్లు వచ్చేస్తుందా? రాదు. గోతులు తవ్వే వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, వాళ్ళు వచ్చాక ఇటుకలు కట్టేది నీట్గా కట్టగలిగే మేస్త్రిని పిలుస్తాం, తలుపులు అవి చేయించాలి అంటే కార్పెంటర్ని పిలుచుకుంటాం, ఎలక్ట్రిక్ వైరింగ్ చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ ఎక్స్పర్ట్స్ని పిలుచుకుంటాం కదా. ఇవంతా చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటే మీ కోరిక తీరుతుంది. అంటే ఇదంతా దేనివల్ల తీరింది? మీ మనసులో ఒక మననం చేసుకుంటూ ఉన్నారు. మననం అంటే నిరంతరం మీరు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి. దానికి కావాల్సిన ప్రయత్నం చేయగానే ఏమవుతోంది? ఇల్లు నిర్మించబడుతుంది. అలాగే గాయత్రి మంత్రంలో మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనేటటువంటి ఒక విధానం ఉంది. మీ జీవితం అంటే ఎవరి జీవితం? మానవుల జీవితం అంతా. ప్రతి మనిషి అమరుడైపోవాలి, ప్రతి మనిషి ఆదర్శ పురుషుడు అవ్వాలి, ప్రతి మనిషి ఆదర్శ స్త్రీ అవ్వాలి. అందరూ అలా ఆదర్శంగా ఉంటే మిలిటరీకి పెట్టే డబ్బు కానీ, పోలీసులకు పెట్టే డబ్బు కానీ, కోర్టులకి డబ్బే పెట్టే కానీ అక్కర్లేదు కదా. అర్థమవుతోందా? ఇదంతా ఎందుకు అవసరం వస్తున్నాయి? మనం కరెక్ట్గా జీవించలేకపోవటం వల్ల. మనమే కరెక్ట్గా జీవించదలుచుకుంటే ఈ యుద్ధాలకి అయ్యే మిలిటరీ ఖర్చు అక్కర్లేదు, మనకి కాపలా కాయటానికి కావాల్సిన పోలీసులు వాళ్ళకి పెట్టే ఖర్చు అక్కర్లేదు, ఏమక్కర్లే. అంత కరెక్ట్గా ఉంటుంది. ఆ కరెక్ట్గా ఎలా జీవిస్తాము అనేటటువంటి విధానం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇది ఒక క్లాస్ రూము, లెక్చర్ విని వెళ్ళిపోవటం కాదు, మీరు ఆచరించాలి. అంచేత గాయత్రి మంత్రం మీకు తెలిసిన 3 సార్లు మీ చేత ఎందుకు చేయించాను అంటే ఈ వెనకాతల రాఘవేంద్ర స్వామి యొక్క శక్తి ఇంకా పనిచేస్తుంది. ఆయన స్థలంలో ఆయన ఉన్న చోటు, సజీవంగా ఉన్న చోటు, జీవ సమాధి పొందాడు ఆయన ఇక్కడ, ఇంకా ఉన్నాడు ఆయన ఇక్కడ. ఆయన మీకు గ్యారంటీ ఇచ్చాడు. మీకు పూజ్యాయ రాఘవేంద్రాయ ధర్మ కర్మ సత్యధర్మ రతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని చెప్పు ఉన్న వ్యక్తి సమక్షంలో, ఆయన స్థలంలో మీరు గాయత్రి మంత్రాన్ని మళ్ళా తీసుకున్నారు. అందుకు మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు జీవించటం ఎలా, ఏం చేయాలి మనం? దానికి అనేక సంస్థలు ఈ దిశలోనే పనిచేస్తున్నాయి. బ్రహ్మకుమారి సమాజ్ కావచ్చు, శ్రీ అరబిందో సొసైటీ కావచ్చు, థేసాఫియా సొసైటీ కావచ్చు, మహాలక్ష్మి సాధకులు కావచ్చు, గీతా సాధకులు కావచ్చు, దుర్గా పారాయణ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జీవించే విధానమే ప్రజలకు అందజేయటానికి ఈ సంస్థలన్నీ పనిచేస్తున్నాయి. రాఘవేంద్ర స్వామి ఆయన గురువు, ఆయన సంస్థాధిపతి, దే సంస్థకి ఆయన అధిపతిగా ఉన్నారు. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు వారు, వీళ్ళు ముగ్గురు కూడా మన భారతదేశానికి సుమారు 1400 సంవత్సరాల బట్టి మనకి సందేశాన్ని ఇస్తున్నారు. క్రమక్రమంగా హిమాలయాలు వదిలి ఇప్పుడు మన అందరి సంస్థల్లోకి ప్రవేశించింది. చేత ఇది గుర్తుంచుకోండి, మనం చేస్తున్నది కొత్తదేం కాదు. మన సనాతన శాశ్వత నిత్య నూతన భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది శాశ్వతమైనది, ఇదేదో కొత్తది కాదు. పుట్టడం అనేది కొత్తదా? అనేక యుగాల నుంచి మనుషులు పుడుతూనే వచ్చారు, అనేక యుగాల నుంచి మనుషులు పెరుగుతూనే వచ్చారు, అనేక యుగాల నుంచి మనుషులు శరీరాన్ని వదిలేస్తూనే వచ్చారు. కొత్తదేం కాదు ఇది. కానీ ఎప్పుడు నిత్య నూతనమే. ఇంతమందికి కొన్ని కోట్లాది మంది పుడుతున్నారు కదా అని మన ఇంట్లో ఎవడైనా పిల్లవాడు పుడితే కోట్లో ఒకడివిరా అంటామా? ఆ రోజు మీరు పండుగ చేసుకుంటారా? చేసుకుంటాం కదా. పండుగ ఎందుకు చేసుకుంటారో నాకు తెలీదు, కానీ చేసుకుంటాం. అంచేత శాశ్వతంగా జరిగే ఈ ప్రక్రియ మన జీవితాల్లోకి వచ్చేసరికి అది నిత్యనూతనంగా ఉంటుంది, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, ఎప్పుడూ ఆ కొత్త ఆనందమే మనకు లభిస్తుంది, జీవితం యొక్క ఆనందం. కానీ ఈ శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్యనూతనమైనది, సనాతనమైనది కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది ఏన్షియంట్గా. ఈ విద్యను మనం ఆచరణలో పెట్టాలి కనుక మళ్ళీ ఒకసారి మీరు ఎలా కూర్చున్నారో చూసుకోండి. సమానంగా మఠం వేసుకుని కూర్చోండి.
కనీసం ఇది యూనివర్సిటీ అని చెప్తున్నాను, లెక్చర్ విని వెళ్ళిపోవటానికి కాదు, మీకు ఇక్కడ నేర్పుతున్నాను. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, రాఘవేంద్ర స్వామి మాట మీద మీరు చేయండి. సత్యధర్మరతాయచ, చెప్పిన సత్యాన్ని ధర్మాన్ని పాటించండి, నేను మీకు కల్పవృక్షాన్ని అవుతాను, కామధేనువుని అవుతాను. మీరు ఇవి రెండే చదువుతారు తప్ప పైన చెప్పింది చదవరు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ, వాళ్ళకి కల్పవృక్షము కామధేనువును అవుతాను కనుక సత్యధర్మం అంటే ఏంటి చెప్పింది చెయ్యటం. సత్యం అంటే అంతేనా? సత్యం అంటే అంతే కదా, చెప్పింది చేస్తే నువ్వు సత్యం చెప్తున్నావు. నేనేం చెప్తున్నాను? నేను మఠం వేసుకుని కూర్చోండి. ఇంకా కొంతమంది బొగ్గ మీద చేయి పెట్టుకుని ఒక కాలు పైకి పెట్టుకుని కూర్చున్నారు. నేను ఒప్పుకోను. పిల్లవాళ్ళు వాళ్ళు ఉన్నారంటే నా సలహా ఏంటి అంటే పక్కకి ఎక్కడికో వెళ్ళి వినండి. ఇది క్లాస్ రూమ్, జీవితాన్ని ప్రపంచాన్ని స్వర్గంగా మార్చేటటువంటి క్లాస్ రూమ్ తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఫలితాలేం రావు. కానీ ఇక్కడ నేను ఎవరి మీద కోపగించుకోవటం లేదు, ఏమీ చేయటం లేదు. సత్యధర్మరతాయచ లేందే కల్పవృక్షము కామధేను ఎలా వస్తుంది మీకు? పద్మాసనం వేసుకోగలిగే వాళ్ళు ప్రయత్నించండి. ప్రయత్నించలేకపోతే అర్ధ పద్మాసనం వేసుకోండి, ఒక్కాలైనా పైకి పెట్టండి. వేసుకోగలిగే వాళ్ళు వేసుకోండి. నడుము ఇంకా చాలా మందిది తిన్నగా లేదు. కార్యకర్తలు కొంతమంది దగ్గరికి వెళ్ళి నడుము చెక్ చేయండి, డిస్టర్బ్ చేయకండి ఎవరిని. ఇది మొట్టమొదట నేర్చుకోవాల్సింది. నువ్వు ఎలా కూర్చున్నావు దాని మీద రిజల్ట్ వస్తుంది. ఎంత బాగా చదువుకున్నవాడైనా, గోల్డ్ మెడలిస్ట్ అయినా కలెక్టర్ ఆసనంలో కూర్చుంటేనే జిల్లాలో వాడి మాట వింటారు. ఆ కుర్చీలో కూర్చుంటాడు కదా, ఆ కుర్చీలో కూర్చోకపోతే వింటావా? కానీ కుర్చీలో కూర్చునే అర్హత వచ్చాక వాడు ఎక్కడ కూర్చున్నా ఒకటే కలెక్టరే వాడు. మనం దేని మీద కూర్చోవాలి? పద్మాసనం మీద కూర్చోవాలి. వేయలేకపోతే కష్టపడకండి, కానీ నేర్చుకోండి. ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడో భోజనాలు ఏవి అయిపోయిన తర్వాత కూడా ఆసనాలు వేసుకోవచ్చు. కలెక్టర్ భోంచేశాక కలెక్టర్ కుర్చీలో కూర్చోనండు అంటాడేమో నాకు తెలీదు. అలాగే ఆసనాలు ఎప్పుడైనా వేయొచ్చు, అది నేర్చుకోండి. నడుం ఎప్పుడూ నిటారుగా ఉండాలి, మెడ నిటారుగా ఉండాలి. దృష్టి అవసరాన్ని బట్టి, నేను మీకు కనిపించకపోతే కోణం మార్చుకోండి. నా వైపు తిరిగి ఆ కోణం వేసుకోండి. నా వైపు డైరెక్ట్గా చూడటం నేర్చుకోండి. నేను చెప్పిన చాలా మంది నా వైపు తిరగటం లేదు, అంచేత అది సత్యం కాదు. నేను చెప్పింది చేస్తే సత్యం. సత్యం అంటే అంతే కదా, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు సత్యం అంటే నేను అబద్ధం చెప్పను అని కాదు, చెప్పింది చేస్తా, అది సత్యం. అందుకే చాలా మంది మహాత్ముల దగ్గరికి ఏంటండి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వెళ్ళితే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు, మేము వెళ్తే ఇవ్వడం అంటే వాళ్ళు సత్యం, వాళ్ళు చెప్పింది చేస్తారు. వాళ్ళు అదేదైనా కావచ్చు, అది ఆ విషయం కాదు. సత్యం అంటే ఏంటంటే చెప్పింది చేయాలి. అంచేత నా వైపు తిరిగి అనుగుణ్యంగా కూర్చోండి. ఈ గాయత్రి మంత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫార్ములా అనేది సైంటిస్ట్ కనిపెట్టినప్పుడు అది ప్రపంచంలో ఉంటుంది, గుర్తిస్తాడు వాడు. అవునా కదా? ఈ విషయం అందరికీ అర్థమవుతుందా? వెనకాతలు కూర్చున్న వాళ్ళందరికీ కూడా సైన్స్లో కొత్తదేది కనిపెట్టారు వాళ్ళు, డిస్కవర్ చేస్తారు. ఇంగ్లీష్లో డిస్కవర్ చేయటం అంటే అర్థం అంటే మూత తీయటం. ఉంది అక్కడ, కనిపెడతారు, చూస్తారు, దర్శిస్తారు. అందుకే ఈ ఋషులు కూడా మంత్రాన్ని కనిపెట్టిన వాళ్ళు కాదు, మంత్ర ద్రష్ట ఋషులు అంటారు వేదాల్లో. మంత్రాన్ని చూశారు వాళ్ళు, ప్రకృతిలో చూశారు వాళ్ళు. అంచేత ఈ గాయత్రి మంత్రం ప్రకృతిలో ఉంది, నీ దగ్గరే ఉంది, నువ్వు దాన్ని గమనించలేదు. ఓ డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేస్తాడు అంటే మీకు కొత్తగా హార్ట్ వచ్చిందా? హృదయం ఎప్పటి నుంచో ఉంది మీలో, మీకే కాదు, మీ తాత ముత్తాతలకి హృదయం ఉంది, రాబోయేటంటే ముని మనవలకి కూడా హృదయం ఉంటుంది. కానీ హార్ట్ స్పెషలిస్ట్ ఏం చేశాడు? ఆ హృదయాన్ని చూశాడు, ఆ హృదయం ఎలా పనిచేస్తుందో చూశాడు, ఎలాగ అక్కడికి రక్త ధమనులు వెళ్తాయో తెలుసు అతనికి. తెలిసాక దాన్ని సవరించటం నేర్చుకున్నాడు. చూస్తేనే కదా సవరించగలరు, అర్థమవుతుంది కదా. ఎప్పుడు కూడా పక్కవాడి సుఖాన్ని కూడా ఇంకా కరెక్ట్గా లేవు, నువ్వు ఇటుచా. ఇది ఎందుకు చెప్పి చేయిస్తున్నాను అంటే అది మీరు అర్థం చేసుకోండి. పక్క వాళ్ళకి మీరు ఇబ్బంది పెట్టి ఏ విషయం నేర్చుకున్నా అది మీకు ఇబ్బంది పెడుతుంది. కర్మ సిద్ధాంతం అది. నువ్వు ఏది నాటుకుంటావో అదే వస్తుంది. దానికి ఋషులు వాళ్ళు చెప్పక్కర్లే. నువ్వు చేస్తున్న పని ఇతరులకు అడ్డొస్తే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పని
ఇతరులకు అడ్డొస్తోంది కనుక ఇతరులు నీకు అడ్డొస్తారు. అది కూడా నేర్చుకోవాలి ఈ క్లాసెస్లో. ప్రతిదీ ఇంపార్టెంటే. మన జీవిత క్షణము కూడా అమూల్యమైనదే. ఇంతకీ ఏం చెప్తున్నాను నేను? రాఘవేంద్ర స్వామి సత్యధర్మరతుడైనటువంటి వాడు, కామధేనువు కల్పవృక్షంగా పనిచేస్తున్నటువంటి వాడు. ముందు ఈ గాయత్రి మంత్రాన్ని మళ్ళీ మనం అందజేసుకుంటున్నాం, మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. కానీ నేనేం చెప్పాను? ఈ గాయత్రి మంత్రం మీరు ఎక్కడా వెతుక్కో అక్కర్లేదు, ప్రకృతిలోనే ఉంది. ఎలక్ట్రిసిటీ అనేది ప్రకృతిలో ఉంది, గురుత్వాకర్షణ శక్తి అనేది ప్రకృతిలో ఉంది, శబ్దము అనేది ప్రకృతిలో ఉంది, అయస్కాంత శక్తి అనేది ప్రకృతిలో ఉంది. ఈ వైజ్ఞానికులు ఏం చేశారు? ఆ శక్తి నియమాలు తెలుసుకున్నారు. ఇలా చేస్తే ఈ పనిని, ఈ శక్తిని ఇలా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ గాయత్రి అనేటటువంటి మాట వాళ్ళు ఎందుకు వాడారు అంటే, సంస్కృతంలో దాని అర్థము గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఒకసారి అందరూ చెప్పండి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువః అయిపోయిందండి, 108 సార్లు చేశాను అనకండి. మీ ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఆ శక్తి ఏంటి? మీ ప్రాణాలను రక్షించేది. ఇది అర్థమైందా అందరికీ? మళ్ళీ అందరూ ఎందుకు నేను రిపీట్ చేయిస్తున్నాను అంటే, ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక ఇది చెప్పాలి అందరికీ. మీరు గురువులుగా మారాలి. మీరు ఇక్కడ నేర్చుకున్న విషయం ప్రపంచానికి అందజేయాలి. దానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అయితే నాకు వీసా కావాలండి అనక్కర్లే. మీరు ఉన్న చోట మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే చాలు. ఒక్కొక్క దీపం ఒక్కొక్క చోట వెలిగితే, అన్ని దీపాలు కలిస్తే ప్రపంచం అంతా వెలుతురుతో నిండిపోతుంది. జర గాయత్రి అంటే మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి. గాయత్రి అనండి. గాయత్రి సంస్కృతంలో దాన్ని అనండి. సంస్కృతంలో దాన్ని గయాన్ త్రాయతి ఇది గాయత్రి. ఈ సంస్కృతంలో అర్థం ఏంటంటే, ప్రాణాలను రక్షించేది గాయత్రి. మీకు ప్రాణం ఉందా లేదా? ఇప్పుడు డౌట్గా ఉందా మీలో? ప్రాణం ఉంది కదా గ్యారంటీగా. అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా కాస్త లేచి నుంచోండి, నాకు తెలుస్తుంది మీకు ప్రాణం ఉందో లేదో. అర్థమైందా ఏం చెప్తున్నాను? అంటే ప్రాణశక్తి మీలో ఉంది. ఆ ఫార్ములా తెలుసుకోవాలి, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అది సైన్స్ అంటే. ఇందాక హృదయం గురించి చెప్పాను కదా, హృదయం అందరికీ ఉంది. కానీ ఆ హృదయ నియమాలు తెలుసుకున్న వాళ్ళు మీ హార్ట్ని మార్చేయగలడు, చచ్చిపోతున్న వాడిని బతికించగలడు. ఇంచేత ఆ నియమాలు తెలుసుకున్నాడు. ప్రాణాలను రక్షించే విధానము గాయత్రి మంత్రంలో ఉంది. కానీ అక్కడికి వెళ్లే ముందు అసలు మనకి ప్రాణాలు ఎందుకు రక్షింపబడుతున్నాయి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకు రక్షింపబడుతున్నాయి? గాలి పీల్చుకుంటున్నావు, వదులుతున్నావు కదా. ఇందులో మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను రెస్ట్ పుచ్చుకుంటానండి, 20 ఏళ్ల బట్టి గాలి పీల్చుకున్నాను, అబ్బా విసిగేస్తోంది అని మనం ఇక్కడి నుంచి ఏమంటారు దాన్ని, అందరు కలిసి ఏం చేస్తారు? ఒక రివల్యూషన్ కాదు, స్ట్రైక్ అది చేస్తారే. ఏంటయ్యా బుద్ధి ఉందా లేదా? 20 ఏళ్ల బట్టి నేను గాలి పీలుస్తున్నాను, ఇంకా గాలి పీల్చమంటావు, కాసేపు మమ్మల్ని రెస్ట్ పుచ్చుకొని అని ఏమైనా ఒక స్ట్రైక్ చేద్దావా? చేయరు కదా. అర్థమైందా? అది పోతే భయపడతారు. అంచేత మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు పీలుస్తూ వదులుతున్న గాలే గాయత్రి మిమ్మల్ని రక్షిస్తుంది. చేత మళ్ళీ గాయత్రి ఎక్కడుంది? గాయత్రికి 4 చేతులు ఉంటాయా, 5 చేతులు ఉంటాయా, 7 చేతులు ఉంటాయా, 8 చేతులు ఉంటాయా అని అడగండి. అసలు ప్రాణశక్తి మీ ఊపిరి, దాన్ని రక్షిస్తుంది మీ ప్రాణాలను కనుక దాన్ని గాయత్రి అన్నాడు. మరి గాయత్రికి ఒక మంత్రం ఎందుకు వచ్చింది? దాన్ని ఎలా రక్షించుకోవచ్చో మీకు తెలిస్తే మీరు చావరు, మీరు అమరులైపోతారు. అందుకే పూర్వకాలంలో ఈ గాయత్రి మంత్రాన్ని చేసేటటువంటి వాళ్ళని భూసురులు అనేవారు, భూమి మీద నడిచే దేవతలు అని. చావరు వాళ్ళు, ఇంపాసిబుల్, వాళ్ళని చంపలేరు. రావణాసురుణ్ణి చంపలేకపోయాడు రాముడు, మీకు గుర్తుందో లేదో. అప్పుడు విభీషణుడు చెవిలో చెప్పాడు, నాయన అసలు గోలంతా ఇక్కడుంది నాభిలో, అక్కడుందే అమృతకుండం, అక్కడ గాయత్రి కుండం ఉంటుంది, ప్రాణశక్తి అక్కడి నుంచి వస్తుంది. తల్లి దగ్గర నుంచి ఆహారం మన నాభి నుంచి తీసుకుంటాం, గుర్తుందా? తల్లి గర్భంలో 9 నెలలు పెరుగుతాం కదా, పెరుగుతున్నప్పుడు తల్లి తీసుకున్నటువంటి ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డలో పిల్లవాడికి నాభి నుంచి వస్తుంది.
కానీ తర్వాత మీరు మర్చిపోయేది ఏంటంటే తల్లి నుంచి వేరయ్యావు, పృథ్వీమాతతో కలిసావు నువ్వు. ఇప్పుడు నీ బొడ్డు పృథ్వీ గ్రహానికి లింక్ అయింది. ఆ లింక్ ఉన్నంత వరకు మనం బతికుంటాం. అక్కడ బొడ్డు కట్ అవుతే అర్థమవుతుంది కదా. అంచేత ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బొడ్డులోంచి వస్తుంది, అది గుర్తుంచుకోండి. రావణాసురుడు కూడా గాయత్రి మంత్ర ఉపాసకుడు. ఇవాళ సాయంత్రము రావణాసురుడు ఆ మంత్ర ఉపాసన ఎలా చేసుకోవాలో చెప్పింది నేను చూపిస్తాను నేను ఇవాళ. ఇంచేతంటే మన జీవితాలలో మన ఆధ్యాత్మిక విద్యలో అనేక రహస్యాలు ఉన్నాయి చేస్తే. అందుకే మళ్ళీ పద్మాసనంలో కూర్చోగలిగేవాళ్ళు పద్మాసనంలోనే కూర్చోండి, మఠం వేసి కూర్చోండి. మోకాళ్ళు చేతుల మధ్య రాకూడదు. ఎప్పుడు మోకాళ్ళు, కొంతమంది ఇలా కూర్చుంటారు మోకాళ్ళు కట్టుకుని. ఈ 20 రోజుల్లో మీకు అది చెప్తాను ఏం తప్పు జరుగుతుందో అక్కడ, ఎందుకు అలా పట్టుకోకూడదు. అది సైన్స్ అవుతుంది. అంచేత ఈ గాయత్రి మంత్రము ఎక్కడి నుంచి మనకి వస్తోంది? ప్రాణశక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుంది మనలో ప్రాణశక్తి? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? నాభి నుంచి ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అంచేత మీరేమనుకుంటున్నారు? ఊపిరి దీంతో పీలుస్తున్నామని. కానీ యాక్చువల్గా ప్రాణశక్తి నాభి నుంచి వస్తుంది. దీనికి తర్వాత సంబంధం చెప్పుకుంటాను. కానీ మీరు బయటకు వెళ్ళాక ఇవాళ చెప్పవలసిన మాటలు మీకు అర్థమయ్యాయి కదా. మొట్టమొదటిది ఏంటి? జీవించే కళ భారతీయులు ఇచ్చారు. కానీ జీవించే కళ భారతీయులు ఇచ్చినా అది కేవలం భారతీయులకి మాత్రమే కాదు. ఎవరికది? బతికున్న వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు పశుపక్షాదులకి మళ్ళీ గాయత్రి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ప్రాణం ఉంది కదా. డౌటా మీకు పశుపక్షికి ప్రాణం ఉందో లేదో? అదే మనం తినాలనుకుంటే పాపం వాటి ప్రాణం పోతుంది అనుకో, అది వేరే విషయం. అంచేత పశుపక్షాదులకి ప్రాణశక్తి ఉంది, గాయత్రి ఉంది. చెట్లకి ఉంది. అర్థమవుతుంది కదా. అంచేతే గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, లలితాదేవి సహస్రనామంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాట ఎప్పుడూ ఆడుతూ ఉంటాం. ఆ కీట బ్రహ్మ జనని. ఒక కీటకం దగ్గర నుంచి బ్రహ్మ వరకు ప్రాణశక్తి ఉంటేనే పనిచేస్తారు, గాయత్రి శక్తి ఉంటేనే పనిచేస్తారు. అంచేత ఈ గాయత్రి మంత్రము, గాయత్రి జీవిత విధానం అనేది ఒక బ్రాహ్మణులకి మాత్రమే, ఒక హిందువులకి మాత్రమే కాదు. ఎవరికదే? ప్రాణశక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఇంకా వాళ్ళు ఇష్టం. చెట్లు ఉపయోగించుకున్నవి అశ్వతవృక్షంగా మారి విష్ణు రూపంగా మారే, తులసిగా మారింది. చాలా మర్యాద ఇస్తాం కదా మనుషులకి, ఏమైనా మర్యాద వాటికి ఇస్తాం. ప్రాణశక్తి ఎక్కువ ఉంది వాటిలో. హంస, గరుడు, వాటికి ప్రాణశక్తి ఎక్కువ ఉంది, వాళ్ళు విష్ణువుకి ఆసనాలు అయ్యారు. అంచేత కేవలము మానవ జాతికే కాదు, ప్రాణం ఉన్నటువంటి సంపూర్ణ సృష్టికి ఆధారం ఏంటి? ప్రాణశక్తి అంటే గాయత్రి. మరేంటి రెండిటికి తేడా? ప్రాణశక్తిలో వాడు బతుకుతున్నాడు అంటే దాన్ని ఉపయోగించుకోవటం తెలియదు. గాయత్రి మంత్రం తెలిసిన వాడికి అది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునేటటువంటి విద్య ఉంటుంది. ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళారు ఋషులు. ఇంతకీ నీకు ప్రాణశక్తి ఉంది, నీకు ప్రాణశక్తి ఉంది, చెట్లలో ప్రాణశక్తి ఉంది, పక్షుల్లో ప్రాణశక్తి ఉంది, జంతువుల్లో ప్రాణశక్తి ఉంది. ఇంకాస్త మీరు లోతుగా వెళ్ళగలిగితే ఖనిజ జగత్తులో కూడా ప్రాణశక్తి ఉంది. కానీ ఆ మాట ఇప్పుడు నేను ఎందుకు ఎత్తటం లేదు అంటే అది మనకు అర్థం అవుతుంది, కష్టం, అది అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది ఏంటి? ప్రాణశక్తి అందరిలోనూ ఉంది. ఈ ప్రాణశక్తిని ఎలా మనలోకి వస్తుంది అని సైంటిస్టులు, వాళ్ళు, ఋషులు అందరూ చూశాక వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే సూర్యుడు నీరు ఉండాలి. సూర్యుడు నీరు లేకపోతే ఏది బతకదు. చెట్లైనా బతకాలి అంటే అటు వేడి ఉండాలి, ఇటు నీరు ఉండాలి. మనకి కూడా సూర్యుడు ఉండాలి, నీళ్లు ఉండాలి. సూర్యుడు మిత్రుడు అంటాం, నీళ్ళని వరుణుడు అంటాం. మిత్రావరుణుల కలయిక కావాలి మనకి. అది కనిపిస్తూనే ఉందిగా. సూర్యుడు నీరు లేకపోతే సమాజం జరగదు, ఈ జీవితం జరగదు, ప్రాణశక్తి ఉండదు. అందుకని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తాడు. ఆ మాట నాతో పాటు అనండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహు మనురిక్ష్వా కవే బ్రవీత్. ఈ ప్రాణశక్తి ఉపయోగించుకునేటటువంటి విధానము మొట్టమొదట సూర్యుడికి ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతుడు సూర్యుడికి ఎలా ఇచ్చాడో అన్నది మన టాపిక్ కాదు.
కానీ సూర్యుడు కూడా ఎందుకు అక్కడ ఉన్నాడు? అది మనం ఒప్పుకుంటాం కదా. భగవంతుడి కోపం వచ్చిందనుకోండి, ఈ క్షణంలో సూర్యుడిని ఎత్తేస్తాడు. కానీ ఎత్తేస్తే మనకి చాలా ప్రమాదం. అర్థమవుతుంది కదా. అంచేత మొట్టమొదట సూర్యుడి యొక్క గాయత్రి, సూర్యుడి యొక్క ప్రాణశక్తి, తర్వాత సూర్యుడి నుంచి ఏర్పడ్డటువంటి నీరు, ఈ నీరు, ఈ సూర్యుడు, ఈ రెండు కలిస్తే గాయత్రి అవుతుంది. అంటే సూర్యుడి యొక్క విజ్ఞానము, జలము యొక్క విజ్ఞానము మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు గాయత్రి కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వేదో నేను నీతో పుట్టాను అనుకుంటున్నావు అర్జున, నువ్వు బచ్చాగాడివి, నేను నీతో పుట్టలేదు. సూర్యుడి కంటే ముందు పుట్టాను నేను. సూర్యుడికి నేను నేర్పాను జీవించడం ప్రాణశక్తి ఎలా ప్రజలకు అందజేయాలో. ఆ ప్రాణశక్తి పొందినటువంటి వాడు వివస్వంతులకి, ఋషులకి, ఇక్ష్వాకు వంశానికి చెప్పారు. అంచేత ఈ ఇక్ష్వాకు వంశానికి, ఇక్ష్వాకు వంశం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? రామరాజ్యం గుర్తొస్తుంది. అంచేత రామరాజ్యం యొక్క శక్తి ఎక్కడుంది? సూర్యుడిలో ఉంది. ఆ సూర్యుడి యొక్క హృదయాన్ని మర్చిపోయాడు రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి ఏం చెప్తాడు? సూర్యుడి యొక్క హృదయాన్ని చెప్తాడు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వదిష్యసి. ఎందుకుగా భయపడతావు? నా హృదయం చెప్తున్నాను నేను, సూర్యుడి యొక్క హృదయం చెప్తున్నాను నేను. ఈ క్షణంలోనే రావణాసురుడు చచ్చిపోయాడు. ఇంకా టైం పడుతుందంతే. అర్థమవుతుంది కదా. అంచేత మీకున్నటువంటి కష్టాలు అవి అన్నీ కూడా దేశ ప్రాణశక్తితో పోతాయి. సూర్యుడు ప్రపంచానికి అందజేస్తున్నటువంటి ప్రాణశక్తి నీ వైపు నువ్వు కొంచెం తిప్పుకోగలిగితే, కానీ తిప్పుకోవాలి కదా. సూర్యుడి యొక్క శక్తిని మీరు ఒక చోటకి చేర్చాలి, అవునా కాదా? మీలో ఎంతమందికి తెలుసు సూర్యుడి యొక్క శక్తిని ఒక చోటకి చేర్చడం? అందరికీ వినిపిస్తోందా? చివరి కూర్చున్న వాళ్ళందరికీ? నాతో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తకండి, మీరు చాలాసార్లు విన్నారు. సూర్యుడి యొక్క శక్తిని మన వైపు లాక్కోవాలి. ఇక్కడ ఇంత దూది పడి ఉందనుకోండి, ఎండాకాలం కదా, దూది పడి ఉంది, మండుతుందా? అది వేడెక్కుతుంది. కానీ దానిపైన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి పెడితే ఏమవుతుంది? ఎందుకు మండుతుంది? సూర్యకిరణాలన్నీ, అంచేత సూర్యకిరణాలన్నీ ఏకత్రితం అవుతే ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అది అర్థమైందా అందరికీ? ఇందులో వేదాంతం లేదు, రహస్యం లేదు, ఏమీ లేదు, మీకు అందరికీ తెలిసిన సత్యమే. సూర్యకిరణాలన్నీ కూడా ఓ చోటకి చేరుస్తే ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. ఆ అగ్ని మంట మండిస్తుంది. పక్కపక్కన ఏమీ లేకపోతే మంట ఆరిపోతుంది. పక్కపక్కన ఏమైనా ఎండు చెట్లు అవి ఉంటే దావానంలాగా అంటుకుంటుంది, కంట్రోల్ ఉండదు. కానీ సూర్యకిరణాల శక్తే ప్రాణశక్తి ఇస్తుంది కదా. ఇది అర్థమైందా అందరికీ? అంచేత మీరు మళ్ళీ నాతో పాటు చెప్పండి, సూర్యకిరణాల శక్తే ప్రాణశక్తి ఇస్తుంది. మీరందరూ కూడా, అక్కడున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పండి. ఇది బయటికి వెళ్ళాక మీరు చెప్పాలని ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. ఇది యూనివర్సిటీ లాగా చెప్తున్నాను నేను. ఇదే నిజమైన గురుకులం. పూర్వకాలంలో ఇలా ఉండేవి గురుకులాలు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకని కూర్చోవటం చెప్పాను నేను. సవ్యంగా కూర్చోండి. కానీ మీకు పద్మాసనం మీద ఎక్కువసేపు కూర్చోవటం అలవాటు లేదు కనుక మార్చుకోండి, పర్వాలేదు, నేర్చుకుంటున్నారు. కానీ అది గుర్తుండాలి మీకు. నడువు తిన్నగా ఉండాలి. సూర్యుని యొక్క శక్తి అగ్నిగా మారుతుంది. సూర్యుని యొక్క శక్తి అగ్నిగా మారుతుంది. ఎప్పుడు అనండి? అవన్నీ ఒక చోట చేరుతాయి. అందువల్ల ఈ యజ్ఞము అగ్నితో చేస్తాం. మీరు అగ్ని స్థాపన చేస్తాం. అంటే ఏం చేస్తున్నారు? మీరు సూర్యకిరణాలు ఒక చోట తీసుకొస్తున్నారు. అర్థమైందా? అంచేత ఆ గాయత్రి మంత్ర శక్తి అగ్ని ద్వారా ప్రపంచానికి అందజేయాలి. ఇవి రెండు ఉపకరణాలు మనం ఉపయోగించుకుంటున్నాం. గాయత్రి అంటే ఏంటి? మీ ఊపిరి, మీ శ్వాస. కానీ మీ శ్వాస నడుస్తోంది, రైట్. కానీ అసలు ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తోంది? నాభి నుంచి వస్తోంది. గుర్తుంచుకోండి, ఇది మీరు ట్రైనింగ్ ఇస్తున్నా మీకు నేను. మీరు ఇంకా టీచర్లు అవ్వాలి. ఇంతవరకు ఇది చెప్పినా చాలు, మీరు ప్రపంచాన్ని ఉద్ధరించేస్తారు. అంచేత గాయత్రి అనేది హిందువులది మాత్రమే కాదు, ఒక జాతి వాళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు, ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదు. జీవించాలి అనేటటువంటి టెక్నిక్, జీవించాలి అనేటటువంటి విజ్ఞానాన్ని నేర్చుకోదలుచుకుంటే గాయత్రి ఫార్ములా తెలియాలి.
ఫార్ములా లేకుండా సైన్స్ ఎలా నేర్పుతావు నువ్వు? నేర్పగలరా ఈ సైంటిస్ట్ అయినా? అంచేత ఆ సూర్యకిరణాలని ఒక చోట చేర్చి ఈ ప్రాణశక్తిని ప్రపంచానికి అందజేసే ప్రక్రియ యజ్ఞ విద్య. అంచేత మొత్తము ఈ సత్రయాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి రెండే చేస్తున్నాం. ప్రాణశక్తి అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి నుంచి వస్తున్నాయి. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి అగ్ని ద్వారా మనం ఉపయోగించుకుంటాం. అగ్ని ద్వారా ఉపయోగించుకునే ప్రక్రియనే యజ్ఞము అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు మన భారతీయ ఋషులు ఈ యజ్ఞాన్ని సర్వకామధుక్ అన్నారు. అన్ని కోరికలు తీరుస్తుంది. కల్పవృక్షంగా అయినా కావచ్చు, కామధేనువుగా అయినా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు. కానీ దేనివల్ల? కామధేనువుకి సూర్యకిరణాలు కావాలి, కల్పవృక్షానికి సూర్యకిరణాలు కావాలి. ఆ సూర్యకిరణాలన్నీ కూడా యజ్ఞంలో మనం ఏకత్రితం చేస్తున్నాం. ఈ యజ్ఞంలో ఏకత్రితం చేశాక ఏం చేస్తాం? ఫార్ములా ప్రకారం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అందుకే ఇక్కడ మీరు యజ్ఞం చేయకండి, యజ్ఞాన్ని నీ కోరికలు తీర్చుకోవటానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. అది ఇక్కడ మీకు ఈ 18 రోజుల్లో నేర్పబడుతుంది. ఇలాగే నేర్పబడుతుంది. మీ చేత చెప్పిస్తాను నేను. చెప్పించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోండి. ఇవాళ ఏం చెప్పాను నేను గుర్తుంచుకోండి. గాయత్రి అంటే ఏంటో ఒక్కళ్ళు చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి. గాయత్రి అంటే ఏమిటి? ప్రాణశక్తి. అర్థమైంది కదా? ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇంతవరకు అర్థమైంది కదా? ఈ సూర్యకిరణాల శక్తి పెంచుకుంటే మనలో ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగిన కొద్దీ నీ ఆయువు పెరుగుతుంది, నీ రోగాలు పోతాయి కదా. అది ఆ సూర్యశక్తిని పిలిచి ఒక చోట చేర్చి మనకు కావలసినట్టు మార్చుకునేటటువంటి టెక్నిక్ ఏంటి? యజ్ఞ విధానం. అర్థమైంది కదా? అది మీరు చేసేటటువంటి యజ్ఞ విధానం. అది మీకు ప్రతిరోజు యజ్ఞం అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మీకు చెప్తాను నేను. ఈ శ్లోకం కూడా మళ్ళీ గుర్తుంచుకోండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహః మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇక్ష్వాకు వాళ్ళు ఈ సూర్యశక్తి ఆధారంతో రామరాజ్యం చేసేవాళ్ళు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? అదే పని చేస్తున్నాం. మీరు ఇక్ష్వాకు వంశంలో పుట్టారో లేదో ఆవిడికి కావాలి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడు ఏమైనా అడుగుతాడా? ఏమయ్యా నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చేసావు? ఏదో డేటా కోసం అడుగుతాడు వాడు. కానీ తర్వాత క్లాసులో అవంతా అడుగుతాడా? సబ్జెక్ట్ చెప్తాడా? సబ్జెక్టే కదా చెప్తాడు. అంచేత మీరు ఇక్కడికి వచ్చి ఈ మంత్రాలయంలో వచ్చినటువంటి స్థితిని మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి ఈ మంత్రాలయం యొక్క గొప్పతనం తెలియదు. ఈ మంత్రాలయంలో ఆ రామరాజ్య స్థాపనకి మూల కారణమైన వ్యక్తి మధ్వాచార్యుడు స్థాపించాడు ఈ మఠాన్ని. మధ్వాచార్యుడు హనుమాన్ యొక్క పునర్జననం. త్రేతాయుగంలో హనుమంతుడిగా పుట్టాడు. ద్వాపర యుగంలో భీముడిగా పుట్టాడు. కలియుగంలో మధ్వాచార్యుడిగా పుట్టాడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు చెప్పాలి, మీకు తెలియాలి. మధ్వాచార్యులు అంటే అది ఒక కల్ట్ కాదు. వాయు యొక్క పుత్రులు. మీరు వాయుపుత్రులు కాదా? మీరు వాయుపుత్రులే. గాలి లోపలికి వెళ్తే వస్తూ ఉంటేనే బతుకుతావు నువ్వు. ఆయన లేకపోతే చేస్తాం మనం. అంచేత మనం అందరము కూడా వాయుపుత్రులమే. కానీ హనుమంతుడికి, భీముడికి, మధ్వాచార్యుడికి దాని సైన్స్ తెలుసు, దాని విజ్ఞానం తెలుసు. ఆ విజ్ఞానానికి ఇంకొక పేరు ఏంటి అంటే గాయత్రి. అర్థమవుతుంది కదా? అంచేత ఈ గాయత్రి మంత్రాన్ని దయచేసి ఒక ధార్మికమైనటువంటి మంత్రం అనుకోవద్దు. మీరు జీవించేటటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను, తర్వాత మనువులకి చెప్పాను, తర్వాత ఇక్ష్వాకు వంశీయులకి చెప్పాను. కానీ కాలక్రమంలో అది నాశనం అయిపోయింది అని కృష్ణుడు ద్వాపరయుగంలో అర్జునుడితో భగవద్గీతలో బాధపడతాడు. నేను చెప్పిన విజ్ఞానమే సైంటిస్టులు వాళ్ళు ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? మీకు అందరికీ అర్థమైంది కదా? గాయత్రి మంత్రము, యజ్ఞము ప్రాణశక్తిని సూర్యకిరణ శక్తిగా ఆకర్షించి మనలో
మనకి కావలసిన విధానంలో ఆ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకుంటాము అనే టెక్నిక్ మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ సత్రయాగం అని ఎందుకు పెట్టామంటే, ఇంటర్మీడియట్ చదవాలన్నా మీరు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, తెలుగు చదవాలి కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సూర్యకిరణ శక్తి ప్రాణశక్తిని నేర్పేవే. అంచేత ఇక్కడ బ్రహ్మకుమారి వాళ్ళది, మహాలక్ష్మి సాధన వాళ్ళది, గీతా వాళ్ళది, శ్రీ అరవిందో వాళ్ళది, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళది, ఏలిసే బెయిలీ వాళ్ళది ఉన్నాయి. మీరు ఇక్కడ కాలయాపన చేయటానికి రాలేదు. ఇదంతా క్లాస్ అయిపోయాక మీరు అక్కడున్న వాళ్ళకి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. అర్థం అయ్యాక ఇక్కడ మీ చేత రుబ్బిస్తా నేను. అందుకే నేనే ఎక్కువ చెప్పటంలే, కొన్ని మాటలు చెప్తున్నాను నేను మీకు. ఆ మాటలలో ఉన్న రహస్యం మీకు అర్థమైపోయింది కదా. మనము ప్రాణశక్తి వల్ల జీవిస్తున్నాం. వాయువు నాసికారంధ్రం నుంచి వెళ్తుంది, ప్రాణము నాభి దగ్గర నుంచి వెళ్తుంది. ఈ ప్రాణశక్తి సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. ఈ సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తి యొక్క ప్రాణశక్తిని ఒక చోట చేరుస్తాం. ఒక చోట చేరుస్తే అది అగ్ని అవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి. అందుకే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే దీప ప్రజ్వలన చేస్తాం అవునా కదా. దీప ప్రజ్వలన అంటే ఏంటో అర్థమైందా? దీపం కాదు అది, అగ్ని ఉందంటే ఏముంది అక్కడ? సూర్యకిరణాలు ఏకత్రితం అయ్యాయి, శక్తి ఆవిర్భవిస్తుంది అక్కడ. అది మర్చిపోయాం కానీ చేస్తున్నాం. తెలిసి స్విచ్ నొక్కినా, తెలియక స్విచ్ నొక్కినా కరెంట్ వస్తుంది. కానీ తెలిసి నొక్కితే అవసరమైనప్పుడు నొక్కుతాం, లేకపోతే నొక్కే ఉంచుతాం, అవసరమైనప్పుడు కరెంట్ అయిపోతుంది. అందువల్ల ఈ దీప ప్రజ్వలనము, అగ్ని ఎప్పుడు చూసినా మీకు ఏం గుర్తు రావాలి? ఏకత్రిత సూర్యకిరణాలు. నాతో చెప్పండి, అగ్ని ఏకత్రిత సూర్యకిరణాలు అనగా ఏకత్రిత ప్రాణశక్తి. ఎప్పుడు అగ్ని చూసినా మీరు గుర్తుంచుకోండి, ఈ విషయం గుర్తుంచుకో. ఎక్కడ అగ్ని ఉన్నా, వాడు సిగరెట్ కాల్చుకోవటానికి అగ్ని వంచినా ఏకత్రిత ప్రాణశక్తి తప్పు ఉపయోగిస్తున్నాడు, ఉపయోగం తప్పు చేస్తున్నాడు. కానీ అది ఏకత్రిత సూర్యశక్తి. ఏకత్రిత సూర్యశక్తి దేని మీద వర్క్ చేస్తుంది? ఫార్ములా కావాలి. మామూలు కరెంట్ అయితే చేత ముట్టేసుకోవటం బ్యాటరీ అంటే. కానీ 2008 లక్షల వోల్ట్ల కరెంటు అది ఉంటే చేత ముట్టుకుంటే చాలా హాయి బాబు, ఇంకేం చేయక్కర్లే, చేసేవాళ్ళు మిగతా వాళ్ళు చేస్తారు. అంచేత ఆ హై పవర్ దాన్ని చేస్తున్నప్పుడు యజ్ఞ టెక్నాలజీ తెలియాలి. అర్థమైంది కదా. అంచేత అది ఇప్పుడు నేను మీకు చెప్పింది. కానీ ఇంకోటి కూడా చెప్పాను, త్వరగా ఇక్కడ చుట్టూరా ఎగ్జిబిషన్స్ వస్తాయి. ఎండలో మీరు తిరగొద్దు. ఇప్పుడు కామన్ సెన్స్ ఉండాలి. సూర్యుడిలో ప్రాణశక్తి ఉంది అని ఎండలోకి వెళ్ళారనుకోండి, ప్రాణశక్తి వాయిస్తుంది. అంచేత కామన్ సెన్స్తో కాస్త చూసుకోండి. సాయంత్రం పూట పొద్దున్న అక్కడ పెట్టినవన్నీ కూడా చూడండి. అక్కడ పెట్టినవి ఏంటో మీకు తెలియాలి, అన్ని సంస్థలు తెలియాలి. అన్ని సంస్థలు కలిసి ఈ ప్రాణశక్తిని ప్రపంచానికి అందజేసి పృథ్వీని స్వర్గంగా మారుద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. చెప్పింది క్రోడీకరించి చెప్తున్నాను, అంటే మననం చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఇవాళ నేను చెప్పింది ఋషులు అందజేసిన గాయత్రి మంత్రము అందరిది. అది ఏ జాతి, మత, కుల, లింగానికి సంబంధించింది కాదు. గాయత్రి మంత్రము జీవించే కళ నేర్పుతుంది, మన ప్రాణశక్తిని పెంచుతుంది. ఈ పెంచేటటువంటి ప్రాణశక్తి గాలి రూపంలో నాసిక ద్వారా లోపలికి వెళ్తుంది, ప్రాణ రూపంలో నాభి ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ సూర్యశక్తి ప్రాణశక్తి కనుక దాన్ని మనం ఒక చోట చేర్చగలిగితే మన ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది. ఒక చోట చేర్చగలగటం అనేటటువంటి ప్రక్రియే అగ్ని. ఎక్కడ ప్రాణశక్తి ఏకత్రితం అవుతుందో అది అగ్ని. అంచేత ఎప్పుడు అగ్ని కనిపించినా ఇది గుర్తుంచుకోండి, మీ మనసులోకి ఇది రావాలి, ఇది ప్రాణశక్తి, ఇది ప్రాణశక్తి అని. ఈ ప్రాణశక్తిని ఎలాగ మనం ఉపయోగించుకుని మన కోరికలు తీర్చుకుంటూ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చాలి అనేదే ఈ సత్రయాగ యొక్క లక్ష్యము. కానీ ఈ సత్రయాగంలో ఒక సంస్థతో ఏమవదు. ఫిజిక్స్ ఒకటే చదువుకుంటే డిగ్రీ రాదు, కెమిస్ట్రీ ఒకటే చదువుకుంటే డిగ్రీ రాదు, అన్నీ చదవాలి. అంచేత ఇతర సంస్థలు ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకుంటూ ఈ ప్రాణశక్తి యజ్ఞ విధానం ద్వారా మనం దీన్ని ప్రపంచానికి ఎలా అందజేస్తాము అనేదే ఈ సత్రయాగం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనివల్ల పృథివీ అంతా స్వర్గంగా మారి ఎక్కడా కలహాలు ఉండవు,
అభిప్రాయ భేదాలు ఉండవు. అంతా ప్రేమగా అమరులమై పృథ్వీ స్వర్గంగా మారిన ఒక అద్భుతమైన క్షణం ఆసన్నమవుతుంది. దాంట్లో మా అందరం కూడా పాలు పంచుకోగలిగినందుకు గురువులకి కృతజ్ఞత చూపిస్తున్నాము. జై గురుదేవ్.